బాడీ మిస్టరీగా మారిన హనుమంతు శవాన్ని ఫోరెన్సిక్ అధికారులు వెలికితీత బయటపడిన ఎముకల గూడును ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలింపు. తల్లి కూతురు గొడవతో ఆలస్యంగా హత్య కేసు వెలుగులోకి వచ్చింది. పూడ్చిపెట్టిన స్థలాన్ని కొడుకు చూపిడియంతో ఈ యొక్క కేసులో కీలక మలుపు తీరింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాత చెరువు గ్రామంలో హనుమంతు హత్య కేసు సంచలనం రేపుతుంది. 4 నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ యొక్క ఘటనలో బాడీ మిస్టరీగా మారిన శవాన్ని ఫోరెన్సిక్ అధికారులు వెలికితీశారు. హత్య చేసి ఇంటి ఆవరణంలో పూడ్చిపెట్టిన ఈ యొక్క స్థలాన్ని మృతుడి కొడుకు సందీప్ చూపించడంతో కేసులో కీలక మలుపు తిరిగింది. జిల్లా మెడికల్ ఆఫీసర్ హెచ్ఓడి శంకర్ నాయక్ అలాగే తహసీల్దార్ భాస్కర్ సమక్షంలో తవ్వకాలు కూడా చేపట్టగా ఎముకల గూడు కూడా బయటపడింది. అనంతరం వాటిని ఫోరెన్సిక్ పరీక్షల కోసం తరలించారు కూడా. ప్రాథమిక సమాచారం మేరకు గత ఏడాది నవంబర్ 10న తెల్లవారుజామున భార్య సుకన్య రాకడితో ఈ యొక్క హత్య చేసినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహేతర సంబంధమే ఈ యొక్క హత్యకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు కూడా. హత్య అనంతరం శవాన్ని ఇంటి ఆవరణంలోనే కూడా పూడ్చిపెట్టినట్లు కూడా తెలుస్తుంది. ఇటీవల తల్లి కూతుళ్ళ ఈ యొక్క మధ్య జరిగిన గొడవతో ఈ యొక్క దారుణమైన వెలుగులోకి కూడా వచ్చినట్లు సమాచారం. 2 రోజుల క్రితం అందిన ఈ యొక్క ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు కూడా చేశారు. ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిత పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని డిఎస్పీ రవిబాబు కూడా తెలిపారు. పూర్తి స్థాయి యొక్క దర్యాప్తులో మరిన్ని నిజాలు కూడా బయటపడతాయని కూడా వెల్లడించారు. కళ్యాణదుర్గం మండలం పాత చెరువు గ్రామంలో 10/11/2025 తారీఖున రాత్రి 10 గంటల నుంచి కావలి హనుమంతు అతని భార్య గొడవ పట్టడం జరిగింది. ఆ గొడవ తీవ్రతరమై తెల్లవారుజామున 3 గంటలప్పుడు భార్య కావలి హనుమంతును రోకలి బడతో మోది చంపటం జరిగింది. చంపిన తరువాత వెంటనే ఇంటి పక్కనే ఉన్న బయలు ప్రదేశంలో గుంత తీసి పాతి పెట్టడం జరిగింది. అందరినీ తన భర్త వేరే వాళ్ళతో లేచిపోయినాడనో లేకుంటే ఇల్లు వదిలి వెళ్ళిపోయినాడనో అని నమ్మబలుతూనింది. ఈ క్రమంలోనే నిన్న లేక మొన్నటి రోజున అనగా 27/3/2026 తారీఖున హనుమంతు తండ్రి లక్ష్మణ పోలీస్ స్టేషన్కి వచ్చి తన కొడుకు గత 4 నెలలుగా కనిపించటం లేదని, తన కోడలే చంపి పాతి పెట్టేసిందనేసి అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. దాని మీద దర్యాప్తులో భాగంగా ఈరోజు మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో హెచ్ఓడి అనంతపురం ప్రొఫెసర్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బాడీ ఎగ్జుమేషన్ ప్రొసీడింగ్స్ చేపట్టడం జరిగింది. ఎగ్జుమేషన్ ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత కేసు దర్యాప్తు మొదలుపెట్టి దీంట్లోని స్కెల్టన్ రిమైన్స్ను ఎఫ్ఎస్ఎల్కు పంపించి అలాగే సాక్షులను విచారించి ముద్దాయిలను కూడా మేము త్వరలో అరెస్ట్ చేసి తగు చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం.